ఆ దేశం బ్రిటిషర్ల నుండి స్వతంత్రం పొందింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ కంచుకోటగా మారింది. కానీ సోవియట్ పతనం ఆ దేశ తలరాతను మార్చేసింది. ఉత్తర దక్షిణ భాగాలుగా ఉన్న ఆ దేశం ఒక్కటైంది. కానీ ఇస్లాంలోని రెండు వర్గాలు ఆ రెండు ప్రాంతాలను వేరు చేశాయి. ఉత్తర ప్రాంతం షియా ముస్లిం గ్రూపు నియంత్రణలోకి వెళ్ళిపోయింది. దక్షిణ ప్రాంతం సున్నీ ముస్లిం గ్రూపు దక్కించుకుంది. దక్షిణ ప్రాంతంలో మరో గ్రూపు తెరపైకి వచ్చింది. ఈ గ్రూపు వేర్పాటువాదులకు అడ్డాగా మారింది. ఆ గ్రూపే ఇప్పుడు దక్షిణ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ఆక్రమణ మరో రెండు దేశాల మధ్య చిచ్చుకు కారణమైంది. ఆ చిచ్చు ఇప్పుడు పశ్చిమ ఆసియాలో యుద్ధ ఘంటికలను మోగిస్తోంది. రెండు గ్రూపుల పోరాటం రెండు దేశాల యుద్ధానికి కారణమవుతోంది. అయితే పశ్చిమ ఆసియాలో మళ్ళీ యుద్ధం తప్పదా? ఇంతకు ఏ దేశంలో మరో రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి? వాచ్ ది స్టోరీ. యెమెన్లో సౌదీ, యుఏఈ యుద్ధం తప్పదా? సౌదీ యెమెన్లో సెపరేటిస్టులు వెనక్కి తగ్గుతారా? బాంబే ప్రెసిడెన్సీకి యెమెన్కు లింక్ ఏంటి? నిన్నటి వరకు మిత్రులు నేడు శత్రువులయ్యారు. యుద్ధంలో మరో యుద్ధానికి ఆ రెండు దేశాలు సన్నద్ధమయ్యాయి. ఘర్షణలతోనే కనుమరుగైన ఓ పాతి దేశం ఇప్పుడు ఆ రెండు దేశాల ఘర్షణతో మళ్లీ తెరపైకి వస్తోంది. శత్రువుల మధ్య పోరుకు పశ్చిమాసియా దేశం యెమెన్ వేదికగా మారింది. యెమెన్లో ఘర్షణ పడుతున్న ఆ రెండు దేశాలు మరేవో కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, సౌదీ అరేబియా. దక్షిణ యెమెన్లోని ముక్కల్ల నౌకాశ్రయంపై సౌదీ అరేబియా దాడి చేసింది. ఈ నౌకాశ్రయానికి యుఏఈ ఆయుధాలను పంపిందని సౌదీ ఆరోపించింది. వాటిని అడ్డుకునేందుకే తాము దాడి చేసినట్టు రియాద్ స్పష్టం చేసింది. రియాద్ అనేది సౌదీ అరేబియా రాజధాని నగరం. అసలు యుఏఈ ఎందుకు ఆయుధాలను పంపింది? దక్షిణ ప్రాంతంలోని వేర్పాటువాదులకు యుఏఈ ఆయుధాలను అందించడానికే. సో ముకల్లా పోర్టుపై దాడికి సంబంధించిన విజువల్స్ను రియాద్ తాజాగా విడుదల చేసింది. సౌదీ అరేబియా ఆరోపణలను యుఏఈ ఖండించింది. తాము ఎలాంటి ఆయుధాలను పంపలేదంటోంది. అయితే పరిస్థితులు మాత్రం అదుపు తప్పాయి. రెండు దేశాల మధ్య ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు ఇరు దేశాలు యెమెన్లో పోరాడుతున్నాయి? దీని గురించి తెలుసుకోవాలంటే మనకు యెమెన్ గురించి అర్థం అవ్వాల్సి ఉంటుంది. పశ్చిమ ఆసియాలో యుద్ధంతో నగిలిపోయిన దేశం ప్రస్తుతం ఈ దేశం రెండు భాగాలుగా విడిపోయింది. ఉత్తర ప్రాంతం తిరుగుబాటుదారులు హూతీల నియంత్రణలోకి వెళ్ళిపోయింది. రాజధాని సనా నగరంతో పాటుగా ప్రముఖ ప్రాంతాలన్నీ హూతీల కంట్రోల్లోనే ఉన్నాయి. దక్షిణ యెమెన్లో మాత్రం అధికారం కోసం రెండు గ్రూపులు కొట్టుకుంటున్నాయి. ఈ రెండు గ్రూపులకు వేరువేరు మిత్ర దేశాల మద్దతు ఉంది. ఒక వర్గానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుండగా మరో వర్గానికి యుఏఈ అండగా నిలుస్తోంది. సౌదీ అరేబియా మద్దతు ఇస్తున్న వర్గానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం దక్షిణ యెమెన్లో ప్రభుత్వాన్ని ఆ గ్రూపే నడుపుతోంది. అయితే యుఏఈ మద్దతు ఇస్తున్న గ్రూపు మాత్రం ప్రత్యేక దేశాన్ని కోరుకుంటోంది. ఆ గ్రూపు వేర్పాటువాదులతో నిండి ఉంది. అయితే వేర్పాటువాదుల గ్రూపు ఇటీవల విజయాలతో దూసుకెళ్తోంది. ఈ గ్రూపు దాదాపు దక్షిణ యెమెన్ అంతటిని తమ సాధనలోకి తెచ్చుకున్నారు. తమ నియంత్రణలో ఉన్న దేశాన్ని దక్షిణ యెమెన్గా కొత్త దేశాన్ని ఏర్పరచాలని ఆ గ్రూపు కోరుకుంటోంది. వేర్పాటువాదుల చర్యలపై సౌదీ అరేబియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దక్షిణ యెమెన్ పేరుతోటి ప్రత్యేక దేశం డిమాండ్ను రియాద్ వ్యతిరేకిస్తోంది. అంతేకాదు ఈ వేర్పాటువాదులను యుఏఈ ప్రోత్సహిస్తుందంటూ సౌదీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యుఏఈకి సౌదీ అరేబియా డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. 24 గంటల్లో యుఏఈ దళాలను ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లో యెమెన్ను యుఏఈ దళాలు వీడాలంటూ డెడ్లైన్ పెట్టింది. సౌదీ డిమాండ్కు యుఏఈ అంగీకరించింది. ఇటీవలి పరిణామాలు ప్రభావాల కారణంగా యెమెన్లో ఉన్న తమ ఉగ్రవాద వ్యతిరేక దళాలను ఉపసంహరించుకోవాలని యుఏఈ రక్షణ శాఖ స్వచ్ఛందంగా నిర్ణయించినట్టు తెలిపింది. సో యుఏఈ తమ దళాలను ఉపసంహరించుకుంటోంది. అయితే అక్కడితో ఈ వివాదం ముగిసిపోలేదు. యెమెన్లోని ఎడెన్ నగరంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. ప్రస్తుతం దక్షిణ యెమెన్ రాజధానిగా ఎడెన్ కొనసాగుతోంది. ప్రస్తుతం సౌదీ అరేబియా మద్దతున్న ప్రభుత్వానికి ప్రధాన కేంద్రంగా ఎడెన్ కొనసాగుతుంది. డిసెంబర్ 30న వందల మంది వేర్పాటువాదులు వీధుల్లోకి వచ్చారు. వారు రెండు జెండాలను ప్రదర్శించారు. అందులో ఒకటి యుఏఈ జెండా కాగా రెండోది కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న దక్షిణ యెమెన్ జెండా. అరబ్ కూటమికి తమ నమ్మకమైన మిత్రదేశం యుఏఈకి అండగా నిలుస్తామని దక్షిణ యెమెన్ వేర్పాటువాదులు చెబుతున్నారు. 2015లో హూతీలకు వ్యతిరేకంగా మొదలైన యుద్ధం తొలి రోజుల్లో నుంచే తమ దక్షిణ ప్రజలకు యుఏఈ తమ కోసం పోరాడుతుందంటున్నారు. అయితే తమ న్యాయమైన హక్కుల కోసం, స్వతంత్ర దక్షిణ యెమెన్ కోసం 30 ఏళ్లకు పైగా శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలకు యుఏఈ సౌదీ దాడులు అవమానకరమంటున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ఎడెన్కు మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణ యెమెన్ అంతటా భారీ ర్యాలీలను ప్రజలు చేపట్టారు. ఎక్కడ చూసినా ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. ఉన్న దేశంతో సంబంధాలు తెంచుకొని కొత్తగా దక్షిణ యెమెన్ పేరిట దేశాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
అయితే అక్కడి ప్రజలు కోరుకున్నట్టు కొత్త దేశం ఏర్పడుతుందా, అందుకు సౌదీ అంగీకరిస్తుందా? మీరు దక్షిణ యెమెన్ను చూస్తే దానికి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1830లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషర్లు ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో భాగంగా లండన్ మార్చింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సౌత్ యెమెన్ ప్రాంతాన్ని అప్పటి బాంబే ప్రెసిడెన్సీ పాలించింది. అయితే ఉత్తర యెమెన్ ప్రాంతాన్ని మాత్రం ఒట్టోమన్ రాజ్యంలో భాగంగా ఉండేది. 1950లో 1960లో స్వాతంత్ర పోరాటాలు వెల్లువెత్తాయి. 1967లో బ్రిటిషర్ల బానిసత్వం నుంచి దక్షిణ యెమెన్ బయటపడింది. 1969లో దక్షిణ యెమెన్లో కమ్యూనిస్టు పాలన మొదలైంది. సో అరబ్ ప్రపంచంలో ఏర్పడిన ఏకైక కమ్యూనిస్టు దేశంగా దక్షిణ యెమెన్ నిలిచింది. 1990 వరకు ఆ దేశంలో కమ్యూనిస్టు పాలన కొనసాగింది. అయితే 1990లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అప్పటి వరకు తమకు అండగా నిలిచిన ప్రధాన మద్దతుదారు సోవియట్ యూనియన్ను దక్షిణ యెమెన్ కోల్పోయింది. చివరికి దక్షిణ యెమెన్లోనూ కమ్యూనిస్టు ప్రభుత్వం కుప్పకూలింది. 1990లోనే యెమెన్లోకి దక్షిణ యెమెన్ కలిసిపోయింది. ఒక రెండు ప్రాంతాలు ఒకే దేశంగా మారిపోయాయి. అయితే దక్షిణ యెమెన్లో కలపడని అక్కడి ప్రజలు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉత్తర దక్షిణ యెమెన్లలో రెండు ముస్లిం వర్గాలు ఉన్నాయి. ఉత్తర యెమెన్లో షియా ముస్లింలు ఉన్నారు, కానీ దక్షిణ యెమెన్లో మాత్రం ఎక్కువగా సున్నీ ముస్లింలే ఉన్నారు. ఇప్పటికీ ఈ రెండు వర్గాల వేరమే దేశాన్ని రెండుగా విభజించేలా చేసింది. ఉత్తర యెమెన్ను ఇరాన్ మద్దతు ఇచ్చే తిరుగుబాటుదారులు హూదీల కంట్రోల్లో ఉంది. షియా ముస్లింలకు హూదీలు నాయకత్వం వహిస్తున్నారు. దక్షిణ యెమెన్ మాత్రం సున్నీ గ్రూపుల నియంత్రణలో కొనసాగుతుంది. ఈ సున్నీ గ్రూపుల్లో అత్యంత శక్తివంతమైన వాళ్ళు వేరుపాటువాదులు. అయితే దక్షిణ యెమెన్ పేరిట కొత్త దేశాన్ని సృష్టించడం సాధ్యమవుతుందా? అయితే ప్రస్తుతం దక్షిణ యెమెన్ ప్రాంతంలో వేరుపాటువాదులు పైచేయి సాధించారు. ఇప్పుడు మొత్తం దక్షిణ యెమెన్ వారి కంట్రోల్లోనే ఉంది. దక్షిణ యెమెన్లోని చమురు స్థావరాలు, వ్యూహాత్మక దీవులు వేరుపాటువాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే దక్షిణ యెమెన్ను వేరుపాటువాదులు కాపాడుకోగలరా? ఎందుకంటే ప్రధాన మద్దతుదారుగా ఉన్న యుఏఈ యుద్ధ రంగంలో వేరుపాటువాదులను ముందుండి నడిపిస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా ఈ వివాదంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. సౌదీ అరేబియా, యుఏఈ విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ కాల్లో మాట్లాడారు. అయితే ఈ కాల్ వివరాలను రూబియో వెల్లడించలేదు. తన మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ ఇలా పరస్పరం పోరాటాలకు దిగడం అమెరికాకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అటు గల్ఫ్ ప్రాంతంలో చూస్తే సౌదీ అరేబియా అండగా నిలుస్తున్న ప్రభుత్వానికే ఖతార్ కూడా మద్దతును ప్రకటించింది. యెమెన్ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ఖతార్ తెలిపింది. పొరుగునే ఉన్న బహ్రెయిన్, కువైట్ దేశాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. దీంతో వేరుపాటువాదులపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు సెపరేటిస్టులు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వేరుపాటువాదులకు ఉన్న మొదటి అవకాశం బయట నుంచి వస్తున్న ఒత్తిడిని ఎదిరించి స్వతంత్ర దేశం కోసం మొండిగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలా చేస్తే సౌదీ నుంచి మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే సరిహద్దుల వద్ద 20,000 మంది సైనికులను సౌదీ మోహరించినట్టు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా దక్షిణ యెమెన్లోకి సౌదీ సైన్యం ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కొందరు వేరుపాటువాదులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే పరిస్థితులు మరింత డేంజరస్గా మారడం ఖాయం. ఇక రెండో అవకాశం ఏమిటంటే తాము ఆక్రమించిన భూభాగాన్ని స్వచ్ఛందంగా వదిలేయడం. అంటే డిసెంబర్కు ముందున్న యథాతథ స్థితికి తిరిగి వెళ్లడం. సో ఇప్పుడు వేర్పాటువాదులు తీసుకునే నిర్ణయమే యెమెన్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. యెమెన్లో మరో అంతర్గత పోరు మొదలవుతుందా, లేదంటే మునుపటి అస్థిరమైన ప్రశాంతతకు తిరిగి చేరుకుంటుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.